పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మారుస్తా అని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఆలోచనలకు పదును పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పూడికతో మూసుకుపోయిన కాలువలు మొదలుకొని అన్ని గ్రామాలకు మంచినీరు అందించే దిశగా పనులు కార్యరూపం దాల్చాయి. ఇదిలా ఉంటే అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్కు సవాల్ విసురుతోంది పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు గ్రామం. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసముంటున్న చేబ్రోలులో ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. గత ప్రభుత్వం నాయకులు పదవులకు ప్రాధాన్యమిస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి పైసలు కూడగట్టుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. పారిశుద్ధ్యం, మంచినీరు, ఇండ్ల స్థలాలు, మురుగునీరు వ్యవస్థ, డంపింగ్ యార్డ్ ఇలా ఒక్కటేమిటి ఎన్నో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నాయకులు ఎన్నో స్కాములు చేశారు. గ్రామ పంచాయతీల్లో అవకతవకలకు పాల్పడ్డారు. ప్రభుత్వం మారినా ఇప్పటికీ అక్కడ వైసీపీ నేతలే అధికారం చెలాయిస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి, తవ్వే కొద్దీ పద్మనాభ స్వామివారి ఆలయంలో బయటపడిన గుప్త నిధులు అన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్కు సవాల్ విసురుతున్న చేబ్రోలు సమస్యలేంటో మన ప్రైమ్ 9 న్యూస్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్నాము. అది కూడా ఈబీసీ కాలనీలో ఉన్నాము. ఈ ఈబీసీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అనేది లేదు. అంటే ఈ ఒక్క కాలనీ అనే కాదు, మొత్తం చేబ్రోల్లో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఎక్కడైతే మనకి నివాస యోగ్యత నివాసాలు ఉన్నాయో వాటి చుట్టెంపులు కూడా డ్రైనేజీ వ్యవస్థ అనేది ఉండదు. అంటే డ్రైనేజీలు వేశారు కానీ ఈ ఫ్లడ్ వాటర్ అంతా బయటకి ఎక్కడికి పోవాలో ఎవరికీ తెలియని పరిస్థితి, ఎక్కడ వాటర్ అక్కడే నిలిచిపోయి ఉంటుంది. అయితే ఈ ఈబీసీ కాలనీలో పరిస్థితి ఏంటంటే ఈ వాడకానికి సంబంధించినటువంటి నీరు కూడా ఎవరింటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరే మిగిలిపోతుంది. అలాగని తక్కువ నీరు అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే చాలా ఎక్కువ ఫ్లడ్ వాటర్ లాగా అలాగే ఇక్కడ నిలబడిపోవడం, ఇక్కడ దోమలు, ఈగలు మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండటం, వీళ్ళు నానా రకాల రోగాల బారిన పడడం, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా జరిగే ప్రాసెస్ అనమాట. మీకు ఇక్కడ నేను చూపెడతాను. వీళ్ళ బాధను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడానికి గల కారణం ఏంటి? అసలు ఎప్పటి నుంచి డ్రైనేజీ వ్యవస్థ లేదు? డ్రైనేజీ వ్యవస్థ అనేది ఏంటంటే ఇల్లు కట్టుకున్నా కానీ లేదండి. ఇల్లు కట్టుకున్నది కాబట్టి ఎవరు ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం ఈ సిమెంట్ రోడ్లు వేసారండి టీడీపీ ప్రభుత్వంలో. అప్పటి నుంచి కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదండి. ఈ 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళ ద్వారానే అవుద్దామని చూశాను. ఏ తూతూ మాత్రం కింద ఓ డ్రైనేజ్ వ్యవస్థ వేసి ఉంటుంది. కాలనీ పేరు చెప్పండి. మొత్తం మెయిన్ డ్రైనేజ్ అనేది ముందు చివరే కాదండి, మెయిన్ డ్రైనేజ్ అనేది క్లారిటీకి వస్తే ఆ డ్రైనేజీలు వస్తాయండి. ఈ డ్రైనేజీని క్లియర్ చేయకుండా ఇంకోటి ఎక్కడికి వచ్చిన చెత్త అక్కడ పంచాయతీ కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం. చంటి పిల్లలతో ఉన్నామండి, జ్వరాలు బారిన పడి చాలా ఇబ్బంది పడతా ఉన్నామండి మేము. ఇది కంటిన్యూ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ డ్రైనేజీలు ఎలాగో ఎవరు ఖాళీ వేసుకుని కూడా సిద్ధంగా ఉన్నారండి. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చామండి, తూతూ మంత్రం కింద. అంటే ఎవరికి వాళ్ళు వేసుకునే కన్నా ప్రభుత్వం దగ్గర నుంచి కనీస సౌకర్యాలు ప్రజలకు అందాలి కదా. మరి ప్రభుత్వం చేసే పనులు కూడా ప్రజలు చేసుకోవడం ఏంటి? ఎన్నాళ్ళ నుంచి మీకు ఈ వ్యవస్థ ఉంది? అది ముందు అనుకున్నామండి, 5 సంవత్సరాల ముందు వైసీపీ ప్రభుత్వంలో ఎవరు ఖాళీ వేద్దాం మేము అనుకున్నామండి. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ధైర్యం వచ్చిందండి. కంపల్సరీగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన డిప్యూటీ సీఎం గారు ఎలాగో ఉన్నారు కాబట్టి అండి, ఆయన వల్ల మాకు మంచి జరిగిద్దని. అలాగే మెయిన్ డ్రైనేజ్ సమస్య అనేది పోయిందంటే మా కాలనీ సమస్య అనేది గ్యారంటీగా తీరిపోద్దండి. మేము కోరుకునేది అంతా మెయిన్ డ్రైనేజ్ అయ్యిందంటే మాకు ఇది సమస్య తీరిపోద్దని చెప్పి మేము అంతా కోరుకుంటున్నామండి.
మీకు ఇక్కడ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, మా కెమెరామెన్ మీకు అయితే చూపెడతాడు. ఇక చూడండి ఈ డ్రైనేజీ వ్యవస్థ ఎంత దుర్గంధభరితంగా ఉందో. ఇందులో నానా చెత్త చెదారం ఇదంతా కూడా ఇక్కడ ఇలా ఫోకస్ అయిపోయింది. ఈ చెత్త అంతా కూడా మనకి తీసే నాదుడు లేడు. అది పంచాయతీ ఏం చేస్తుంది అంటే పంచాయతీ వాళ్ళు కూడా వాళ్ళకి సరైన జీతాలు లేక వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు లేనప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు కనీసం చేతిలో కత్తి లేకపోతే ప్రతి సైనికుడు యుద్ధం ఏం చేస్తాడన్నట్టు ఆ మున్సిపాలిటీ అలాగే ఈ గ్రామీణాభివృద్ధి అలాగే వాట్ ఎవర్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉందో అదంతా కూడా వీళ్ళకి మంచి జరుగుతుందనే ఆశతో అయితే ఉన్నారు. ఇక్కడ పంచాయతీకి సంబంధించిన సిబ్బంది కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక పరికరాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి వాహనాలు కానివ్వండి, వాట్ ఎవర్ ఏదైతే అవన్నీ కూడా తక్కువగా వాళ్ళకి పరిమిత పరిధిలో ఉండడం, వాళ్ళ జీతాలు లేని పరిస్థితి ఇదంతా చూస్తుంటే చాలా అగమ్య గోచరంగా కనపడుతూ ఉంది. ఈ చేబ్రోలు గ్రామంలో ఈబీసీ కాలనీలోనే కాదు మొత్తం చేబ్రోలు గ్రామం అంతా కూడా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఆ డ్రైనేజీ వ్యవస్థలో వాటరు వచ్చిన నీరు బయటకు ఎక్కడికి పోవాలో తెలియని దౌర్భాగ్య స్థితిలో అయితే ఇక్కడ ప్రజలు అయితే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మా ఊరు బాగుపడుతుందన్న మంచి ఉత్సాహంతో వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని ఆ సీఎం పీఠ మీద ఆ డిప్యూటీ సీఎం పీఠ మీద కూర్చోబెట్టడానికి రాత్రనక పగలనక వీళ్ళు అహర్నిశలు కష్టపడిన రోజులు అయితే ఉన్నాయి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. రండి. ఇప్పుడు మనం మాట్లాడేది రెండో పాయింట్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ చేబ్రోలు గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్య అయితే ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని అంటున్నారు, 82 సెంట్లో 92 సెంట్లో, కానీ అది ఇంకా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ఈ డంపింగ్ యార్డ్ లేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఊరికి ఆనుకుని ఇదిగో మీరు చూస్తున్నట్లయితే ఇదిగో రోడ్డు మీద నుంచి ఇదిగో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఈ డంపింగ్ యార్డ్ అనమాట. ఇది ఎక్కడుంది అని అంటే స్కూల్కి ఆపోజిట్లో ఉంది. చేబ్రోలు గ్రామం స్కూల్కి ఆపోజిట్లో ఉంది. దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంది. చేబ్రోలు గ్రామస్తులు కోరేది ఏంటంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది ఒకటి కావాలి అని అడుగుతున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ తీసుకొచ్చి వేయడానికి కూడా ఇక్కడ పనిచేసే పంచాయతీ కార్మికులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు కూడా కొన్ని వసతులు అయితే అవసరం అవుతున్నాయి. ఈ డంపింగ్ యార్డ్కి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఏంటో ఇక్కడ చేబ్రోల్లో ఉండే ప్రజానికి అయితే మన దగ్గర ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సోదరా, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి ఈ డంపింగ్ యార్డ్ కథ ఏంటి? ఈ డంపింగ్ యార్డ్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడ పక్కనే స్కూల్ ఒకటి ఉంది. ఈ స్కూల్ పిల్లలు కూడా అలా వచ్చి చూసుకుంటూ చాలా చెడి వాసన వచ్చేస్తుంది. ఇది వాసన విపరీతమైన వాసన వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడే పడిచేస్తున్నారు. మన చెత్త అంతా తాటల వాళ్ళు కూడా పంచాయతీ వాళ్ళు తీసుకొచ్చి కూడా వాళ్ళు ఇక్కడే వేస్తున్నారు సార్. ఇది ప్రత్యేకంగా దీనికి మేమేమనుకుంటున్నాం అంటే దీనికి ప్రత్యేకంగా డంపింగ్ యార్డ్ ఒకటి సెట్ చేసి అక్కడ ఎత్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మన ఏరియా అంతా శుభ్రంగా ఉంటుందని, ఏ రోగాలు కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి మా ఆశ సార్. అది మాకు కళ్యాణ్ గారు వచ్చారు, కంపల్సరీగా అన్నీ ఇలాంటివన్నీ మాకు అభివృద్ధి జరిగిద్ది, శుభ్రం జరిగిద్దని మేము చాలా ఆశిస్తున్నాం. కంపల్సరీ జరిగిద్దని కూడా మేము ఆశిస్తున్నాం సార్. అంటే ఇదిగో ఇప్పుడు ఏదో ఇది చదువు చేసినట్టు కనపడతా ఉంది. ఈ డంప్ ఇక్కడ వరకు ఉన్నట్టుంది కదా, అది ఇప్పుడు చేశారు సార్, నిన్న చేశారు సార్. అంటే మన పంచాయతీ గురించి మన కళ్యాణ్ గారు ఏదో ఆశించి ఆర్డర్ ఏదో పెట్టినట్టున్నారు. దాని గురించి ఇక్కడ నుంచి ఇక్కడ మన శివాలయం దగ్గర నుంచి వై జంక్షన్ దాకా కూడా ఇప్పుడు ఈ మధ్యన చెట్లు అయ్యి కొట్టి మొన్న 2 రోజులు అవుతుంది సార్. ఇప్పుడు వరకు అయితే రోడ్డు మీద దాకా ఉండేది చెత్త మాకు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ఈ చెత్తని అలా గెంటారు. ఓకే ఓకే, ఇప్పుడు వరకు అయితే అదేం లేదు. ఇప్పుడు వరకు రోడ్డు మీద వరకు ఉండిపోయేది. మేము బైక్ వెళ్తే అక్కడ వరకు కూడా వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే నిన్న నుంచి చెట్లు అవి కొట్టి ఈ తాటలు అవి కొంచెం ఎలాగ వెనక్కి పెట్టి ఇప్పుడు చేశారు సార్. అందువల్ల కొంచెం ఇది ఎలాగ లేదంటే ఇంకా చాలా దరిద్రంగా ఉండేది సార్ ఇక్కడ. ఓకే, మీరైతే గమనించవచ్చు, మా కెమెరామెన్ మీకు చూపిస్తాడు. ఒకసారి రండి. ఇక్కడ ఉన్న ఈ డంపింగ్ యార్డ్ అంతటినీ కూడా ఈ ట్రాక్టర్లతో అలా గెంటడం అయితే జరిగింది. అంతేగాని ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ శాశ్వతమా లేదు అశాశ్వతం అన్నది అయితే మనకు తెలియకుండా ఉంది. చేబ్రోలు గ్రామానికి డంపింగ్ యార్డు కావాలి అని అయితే ఈ చేబ్రోలు వాసులు కోరుతున్నారు. దానికి ఆల్రెడీ 82 సెంట్లు స్థలం ఉంది అన్న మాటలు కూడా వినబడుతున్నాయి. కానీ దాన్ని వినియోగిస్తారా, వినియోగించరా, వినియోగించిన పరిస్థితి ఉందా అన్నది అయితే మనకు తెలియడం లేదు. ఇంకా ఈ చేబ్రోలు గ్రామంలో చాలా సమస్యలు అయితే ఉన్నాయి. వీళ్ళందరూ ఎదురు చూసేది ఒకటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు, మా దేవుడు వచ్చాడు, మా దేవుడు ఇంక ఈ కాడి నుంచి అంతా కూడా మా ఊరిని అభివృద్ధి చేయడంలోనే ఉంటాడు అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. అంటే గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏమాత్రం ఉంది ఏంటన్నది వీళ్ళకి కూడా అర్థమైపోయింది. ఒక ఛాన్స్ అంటే ఆ ఒక ఛాన్స్ కూడా ఇచ్చి చూసామండి. ఆ ఇచ్చి చూడడం వల్ల మాకు ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదని వాపోతున్నారు. మీరు చూడొచ్చు, ఇదిగో ఈ డంపింగ్ యార్డ్ కూడా రోడ్డు మీదే వదిలేశారు. మీరు గమనించవచ్చు, ఇదిగో ఇక్కడే మనకి చల్లా వెంకటేశ్వరరావు, శ్రీమతి పద్మరాజు గారు
జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల అయితే ఉంది. అదిగో మా కెమెరామెన్ మీకు చూపిస్తాడు. ఆ పాఠశాలకు ఎదురుగానే ఇక్కడ డంపింగ్ యార్డ్ అయితే ఉండడం జరిగింది. పిల్లలకి కూడా చాలా దుర్గంధమైన వాసనలో వాళ్ళు చదువుకునే పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తీసేయాలని ఇక్కడ ప్రజలైతే కోరుతున్నారు. చేబ్రోలు గ్రామంలో మరొక సమస్య ఏంటంటే జగనన్న కాలనీలు. ఇక్కడ జగనన్న కాలనీలు అతి తక్కువ డబ్బులకి కొని అతి ఎక్కువ రేటు గవర్నమెంట్ దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. వైసీపీ నాయకులు చేతిలో పని కాబట్టి వాళ్ళు చేసినవన్నీ కూడా ఇంత అంతా కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ జగనన్న కాలనీలో ఇళ్ళు అయితే ఇచ్చారు. ఒక 1100 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇళ్ల స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి. పట్టాభూములు అయితే ఇచ్చారు, పట్టాలు అయితే ఇచ్చారు. ఆ పట్టాలు పట్టుకుని ఇదిగో నాకు జగనన్న భూమి వచ్చింది అని చెప్పేంత వరకే. ఎన్నోసార్లు ప్రైమ్ 9 న్యూస్ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. బయటకు తీసుకుని వచ్చి వైసీపీ నాయకుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు ఉండిపోయారు. ఎలాగైతేనో ప్రభుత్వం మారిపోయింది. పవన్ కళ్యాణ్ చేబ్రోలు గ్రామంలోనే ఉండడం, చేబ్రోలు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే గెలుపొందడం, మళ్ళీ ఇప్పుడు చేబ్రోలు గ్రామంలోకే పవన్ కళ్యాణ్ గారు రావడం ఉప ముఖ్యమంత్రిగా. వీళ్ళందరూ కూడా ఆశలు ఎలా ఉన్నాయంటే వచ్చాడయ్యా స్వామి, మా స్వామి అందరూ కూడా మాకు ఉన్న బాధలన్నీ తీరుస్తాడన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చూపిస్తాను. నా వెనకాల చూస్తున్నారా? ఇవి జగనన్నకి ఎంతో ప్రతిష్టాత్మకంగా చూపించినటువంటి ఇళ్ల స్థలాలు. అంటే మనం చేసిన అభివృద్ధి ఎంతో అద్భుతంగా ఉంది జగనన్న అని వైసీపీ నాయకులు చూపించినటువంటి అద్భుతమైన చిత్రాలు. ఆ పునాదుల మీద గడ్డి మొలిసింది. తర్వాత ఇక్కడ ఇంచుమించుగా ఒక 400-500 మంది లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకునే స్థలం చూస్తున్నారా? పట్టుమని 4 లేవు. ఆ 4 ఎందుకు లేవు అని అంటే దీనికి మార్గం లేదు, ఒక రోడ్డు లేదు. ఆ రోడ్డు కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా లబ్ధిదారులు అయితే ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఏ వసతులు లేవో ఏమి లేవో, ఎందుకు వాళ్ళు రోడ్డు ఎక్కబోతున్నారో, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా నేను వాళ్ళని అడిగే మీకు అందరికీ చెప్తాను. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో, అసలు మీ ప్రాబ్లం ఏంటి? 5 సంవత్సరాలు పెట్టి అని ఇచ్చిన స్థలం ఇచ్చిన వెంటనే ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టుకున్న కానించి 5 సంవత్సరాలు బట్టి ఇలాగే ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు అనేది లేదు. ముందు వాటర్ ఉండేది కాదు, తర్వాత కరెంట్ ఉండేది కాదు. మేము వచ్చిన తర్వాత అలాగే అడిగితే కరెంటు ప్లస్ వాటర్ మోటార్లు వేసి ఒకవైపు ఓపెన్ చేసి మాకు ఇచ్చారండి. కానీ రోడ్డు ఎటు వెళ్దామన్నా రోడ్డు లేకుండా పోయిందండి. అది అంటే మీకు ఇక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు. వచ్చినప్పుడు ఏవి లేవండి. అక్కడ గొయ్యిలో నీళ్లు పట్టుకొని, అంటే వ్యవసాయం పనులు బోర్లు వేస్తారు కదండి, ఆ బోర్లు వేసి నీళ్ళు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టుకుని అక్కడ నీళ్ళే తాగేవారు. తాగితే ఒక 2 సంవత్సరాల తర్వాత కరెంటు తర్వాత వాటర్ ఇచ్చారండి మాకు. అంతేగాని ఇంకా రోడ్డు సమస్య ఎన్నిసార్లు అడిగినా సరే రోడ్డు సమస్య లేదు. ఒక్క రోజు వెలిగాయండి లైట్లు. మరి మరుసటి రోజు కానీ లైట్లు కూడా వెళ్ళడం మానేసి బల్బులు తీసుకుని వెళ్ళిపోయారు. ఏమీ లేవండి, ఒకటే లైట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎన్నాళ్ళు అవుతుంది ఈ కాలనీకి వచ్చి? మీకున్న సమస్యలు ఏంటి? మేము 4 సంవత్సరాలు అయింది సార్. వచ్చిన తర్వాత నుంచి కూడా కరెంట్ లేదు, ఏమీ లేదు, వాటర్ సప్లై లేదు, ఏమీ లేదండి. లేకపోతే మళ్ళీ అలా పెట్టుకొని అలాగడిగి ఇక్కడ అక్కడ ఈ రోజు వస్తాం, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం అనే తిప్పారండి ఏ దానికైనా సరే. అంటే మీరు ఎవరిని అడిగారు, ఎవరు తిప్పారు? పంచాయతీకి వెళ్ళి అడిగేవారమండి. పంచాయతీకి వెళ్ళి అడిగితే వస్తారు, కంగారు పడకండి, లిస్టులో లేదు అని అనేవారండి. ఇదే మాట చెప్పేవారండి. లిస్ట్ లో లేకుండా మాకు ఇక్కడ ఇల్లు ఎలా ఇచ్చారని మీరు అడగలేదు? అడిగామండి. అడిగినా సరే ఏ సమాధానం చెప్పేవారు కాదండి. కంగారు పడకండి అన్ని వస్తాయి, కంగారు పడకండి అన్ని వస్తాయి అని చెప్పేవారండి. అంటే 4 సంవత్సరాల నుంచి కూడా జగనన్న గారు 1 లక్ష రూపాయలు వేయడం, తర్వాత ఒక 50,000 తర్వాత వేయడం, లేదా ఇళ్ల స్థలం చూపించడం, లేదా మెటీరియల్ ఇవ్వడం, ఇటువంటి అన్ని మీకు జరిగాయా? జరిగాయండి, అవి జరిగాయండి. దాంతో పాటు మేము ఎన్ని రూపాయలు వేసి ఇక్కడ కట్టామండి. అంటే జగనన్న ఇచ్చిన డబ్బులతో అవలేదా? అవలేదండి. 1 లక్ష రూపాయలు ఇచ్చాడండి. మీ ఇవన్నీ ఇచ్చారు, ఓసా, ఇసుక, సిమెంట్ అవి ఇచ్చారండి. అంతే. అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ ఓసా సిమెంట్ కూడా ఇచ్చారా? ఇచ్చారండి. 1 లక్ష రూపాయలు కాదండి, 75,000 ఇచ్చారండి. ఓసా సిమెంట్ ఇది ఇచ్చారండి అంతే. అంటే వాటితో మీకు ఇల్లు అవ్వలేదు? అవలేదండి. అంటే మీకు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? ఇంకా ఇక్కడ ఒకసారి రోడ్డు చూపిస్తారండి, చూపించమని మేము కూడా వచ్చి చూపిస్తామండి. మొత్తం ఇదంతా కూడా ఇలా ఇచ్చారండి మాకు దారి. పాములండి, మా పాములు రోజు ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయండి. వర్షం వచ్చిందంటే ఇక్కడ బాడి వరకు ఇక్కడ వరకు అయిపోతుందండి, వాటర్ మునిగిపోతున్నామండి. మేము ప్రజలు ఉండడానికా పోవడానికా మీరే చెప్పండి. ఒక స్కూల్కి కూడా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి మేము. దేవుడి గుడి కాడ నుంచి అండి మాది దారి. అంటే మీకు ఇక్కడికి పిల్లల్ని చదివించుకోవడానికి 4 కిలోమీటర్ల దూరం స్కూల్ ఉంది? స్కూల్ ఉందండి. ఇక్కడ దగ్గరలో ఏమీ లేదు సార్.
మాకు ఇంత ఇబ్బందిగా ఉందండి, మీరే దయ చూపించాలండి. మరి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఊరు వస్తున్నారు, అలాగే ఈ ఊరు నుంచే ఆ పిఠాపురం నియోజకవర్గం నుంచే అతను పోటీ చేశారు, గెలుపొందారు. మీ సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తాయి. మరి మీరు ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మేము కోరుకుంటున్నామండి. రోడ్డు గట్ట వేయాలని కోరుకుంటున్నామండి, అన్ని బాగుండాలని. అతను వచ్చారు, మాకు బాగానే ఉందండి అనుకుంటున్నామండి. మరి ఏం చేస్తారో తెలియదండి మాకు. వీళ్ళు అడిగి ఎందుకు అడుగుతున్నారంటే ఇవన్నీ ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో ఇది ఇచ్చారు. అంటే ఈ కాలనీ భూములు ఇచ్చారు. ఈ భూములు ఇవ్వడమే కాకుండా దీనికి ఒక రోడ్డు మార్గం లేదు. ఈ కాలనీ నుంచి బయటికి వెళ్ళాలి అని అంటే ఒక రోడ్డు లేదు. మీరు చూస్తున్నారా, అదంతా పామాయిల్ తోటలు, రైతుకు సంబంధించినటువంటి తోటలు, ఇవన్నీ కూడా చుట్టూ సరౌండింగ్ కనపడుతుంది. ఈ మధ్యలో ఇది దీప కల్పంలా ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆ చుట్టుపక్కల రైతులు వాళ్ళ పొలాల్లోంచి వెళ్ళారు అని అనుకుంటే వాళ్ళు రానివ్వరు కదా. ఎందుకంటే మా వాటిలోంచి మీకు మార్గం ఉండగా మా దారిలోంచి మీరు ఎందుకు నడుస్తున్నారు అన్న క్వశ్చన్ అయితే రేగుతుంది. మరి వీళ్ళ దారి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, దాని డెవలప్మెంట్ మాత్రం వదిలేశారు. ప్రైమ్ 9 న్యూస్ ఎన్నో సార్లు వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అన్నారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఎందుకోనంటే మా దేవుడు వచ్చాడు, తను ఇప్పటికీ కూడా మాకు ఎప్పటికైనా మాకు ఇది విముక్తి కలుగుతుంది. ఈ కాలనీ చూస్తుంటే అంత దౌర్భాగ్య స్థితిలో మేము బ్రతుకుతున్నామని మీరు ఇప్పుడు విన్నారు కదా. అలాగే ఇప్పుడు ఈ మార్గం ఎలా ఉందన్నది కూడా మనం చూద్దాము. ఒకసారి రండి. చూస్తున్నారు కదా, మోకాలు లోతు మనకి ఇక్కడ గడ్డ అయితే కనపడుతూ ఉంది. బాట లేదు, అంటే బాట మీన్స్ దారి లేదు. ఈ దారి లేక వీళ్ళు ఇందులోంచే నడవాల్సిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇందులోంచి ఈ పొలాలు ఇవి ఈ దారిలోంచి నడాలి అని అంటే పాములు తిరుగుతూ ఉంటాయి, ఇంకా ఈ పొలాల్లో మసిలేటువంటి ఇతర జీవులు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ బ్రతికేది ఆడవాళ్ళు బ్రతుకుతున్నారు. పాపం వాళ్ళు కూడా నడిచి వెళ్ళాలంటే రోడ్డు మార్గం లేని పరిస్థితి అయితే కనపడతా ఉంది. చూస్తున్నారు కదా ఎంత దయనీయమైన స్థితిలో వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు కోట్లు అడగట్లేదు, లేదా మాకు బంగారాలు కావాలని అడగట్లేదు. మేము బ్రతకడానికి ఒక నివాసయోగ్యమైన ఇల్లుని ఇవ్వండి, ఆ ఇల్లుని ఇవ్వడమే కాకుండా మేము పుస్తల తాళ్ళు కూడా తాకట్లు పెట్టుకుని మేము ఇల్లు కట్టుకున్నాము, మార్గం లేదు అని చెప్తున్నారు. ఈ మార్గంలోంచి మీరు చూస్తున్నారు కదా, ఈ మార్గం కూడా వీళ్ళ నడిస్తే దారి ఏర్పడింది తప్ప ఎవరో చేసినటువంటి దారి అయితే కాదు. మీరు గమనిస్తున్నారా, ఈ దారి చాలా దారుణమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. వీళ్ళందరూ కూడా కనీసం లోపలికి రోడ్డు మీద నుంచి లోపలికి రావడానికి మార్గం అయితే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఏమైనా జరుగుతుందేమో అన్న ఆశతో మాత్రం వీళ్ళందరూ చూస్తున్నారు. మీరు గమనించవచ్చు. ఇంకా నేను మీకు ఎదురు చూపిస్తాను, రండి. ఇక చూస్తున్నారు కదా ఈ మార్గం ఎంత దయనీయమైన స్థితిలో ఉందో. నడిచి వెళ్ళడానికి కూడా ఈ దారి ఉపయోగపడదు. ఎంత దారుణమైన స్థితి కనపడుతూ ఉందో మీరు గమనిస్తున్నారా. ఇక్కడ మనకి కరెంట్ లైన్ అయితే కనపడుతూ ఉంది. ఈ కరెంట్ లైన్కి ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా విప్పుకుని వెళ్ళిపోయారట. ఎంత దారుణమైన స్థితి అంటే ఒక లైన్ మ్యాన్ని అడుగుతుంటే వీళ్ళకి విచిత్రమైన సమాధానం అయితే ఎదురవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం లబ్ధిదారుని అడుగుదాము. అసలు లైన్ మ్యాన్ మీరు అడిగారా ట్రాన్స్ఫార్మర్ల గురించి? ఏమన్నారు? అడిగాను సార్, వెళ్ళి ఆఫీసులో వెళ్ళి అడుక్కోండి అంటున్నారండి. ఆఫీసులో వెళ్ళి అడుక్కోండి, మాకు సంబంధం లేదు, మీరు అడగన సంబంధం లేదు, ఆఫ్ చేయకండి అని చెప్పాడండి లైన్. అంటే మరి మీకు కరెంట్ వస్తుందా? మీకు కరెంట్ లేదండి, మామూలుగా వస్తుంది కరెంటు, లైట్లు కట్ట లేవండి. మీకు కరెంట్ వస్తుంది కదా, మీకు పని ఏంటి, వెళ్ళి ఆర్ట్ ఆఫీసులో వెళ్ళి చెప్పుకోండి అన్నాడు. అంటే మీకు ఇంటికి మాత్రం కరెంట్ వస్తుంది, వీధి లైట్లు లేవండి. అంటే ఈ అడవిలో లైట్లు అనేవి లేవు, అసలు లైట్లే లేవండి. అప్పుడు ఫస్ట్లో 3 రోజులు వెలిగించారండి. వెళ్ళి ఆర్పేసరి అని అడిగితే పంచాయతీలో పర్మిట్ లేదన్నాడండి. అంటే జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత జగనన్నకి గొప్పగా చెప్పుకోవడానికి ఆ 3 రోజులు వెలిగించి తర్వాత ఇళ్ళకి మీకు పర్మిషనే లేదు, ఇక్కడ మీకు కరెంట్ ఇవ్వడానికి ఇంకా పర్మిషన్ లేదు, ఏమీ పర్మిషన్ లేదు, మీరు మాత్రం మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అన్న సందర్భాలు కూడా వినబడ్డాయంట. మీరు విన్నారు కదా. అయితే ఈ లబ్ధిదారుడు చెప్తున్న మాటలను బట్టి ఇక్కడ చూస్తే ట్రాన్స్ఫార్మర్లు కూడా లేవు. ఎంత దయనీయమైన స్థితి అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు తీసి మరొక చోట వేశారన్న మాట కూడా వినబడుతూ ఉంది. ఓకే, మరొక చోట వేస్తే ఇక్కడ ఈ లబ్ధిదారుల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న అయితే మనకు కనపడుతూ ఉంది. మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు చెప్పింది ఇప్పటివరకు మహిళలు మనతో మాట్లాడారు. ఆ మహిళలు ఎంతో దయనీయమైన స్థితిలో మాట్లాడడం జరిగింది. ఇదిగో మీరు చూస్తున్నారు కదా మార్గం ఎంత దయనీయమైన స్థితిలో మార్గం కనపడుతుందో. ఇదండి చేబ్రోలు కాలనీలకు, అంటే జగనన్న కాలనీలకు సంబంధించినటువంటి చిత్రం, విచిత్రం. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. జగనన్న ఎంతో డాబుగా ఎంతో గొప్పగా
ప్రదర్శించినటువంటి జగనన్న కాలనీలు ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నాయి. ప్రైమ్ 9 న్యూస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తుంది. సుదూరమైన ప్రాంతాలకు రావడం జరుగుతుంది, అక్కడ కూడా వాళ్ళ బాధలు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రైమ్ 9 న్యూస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఈ దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ప్రైమ్ 9 న్యూస్ అయితే ఎంతో కృషి చేస్తుంది. ఇంకా ఈ చేబ్రోలు గ్రామంలో చాలా మనకి సుభిక్షమైనటువంటి పరిపాలన కావాలి, చాలా అద్భుతమైనటువంటి సంక్షేమం కావాలి, ప్రజాస్థానంలో ఉండి ప్రతి నాయకుడు ఆలోచించాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా నేను చాలా విషయాలు అయితే నేను మీకు చూపిస్తాను, రండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుకుని వెళ్ళిపోయారు అని. అంటే బయట వాళ్ళు కాకుండా ఈ ఎలక్ట్రికల్ సిబ్బంది మాత్రమే ఇప్పుకుని వెళ్ళారట. కానీ అదిగో చూసారా, పైన వైర్లు ఎలా వదిలేశారో, వాటికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోకుండా వదిలేయడం వల్ల ఆ కరెంట్ పాస్ అవుతుంది, ఏమైనా ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక కాలువ కనబడుతూ ఉంది, ఒక ట్రెంచ్ శుభ్రంగా తీసేశారు. దీన్ని ఎందుకు తీశారు అని అంటే, అదిగో ఇప్పుడో స్టార్ట్ చేసినటువంటి నీళ్ల ట్యాంక్కి సంబంధించినటువంటి పైపు వేయడానికి. బాగానే జరుగుతున్నాయి కదండి సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలని మీరు అనుకుంటారేమో, కానీ దానికి కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పటివరకు ఇది ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు అని తెలిసిన తర్వాత వెంటనే మరుక్షణంలో ఇప్పటివరకు చేసిన బిల్లులు ఆపేస్తారేమో అని ఇప్పుడు మొదలెట్టిన ఈ ట్రెంచ్ కాలువ పనులు అనమాట. అలాగే అదిగో అక్కడ మీకు మొక్కల్లో కనబడుతుంది చూడండి, ఒక బోర్ కనబడుతుంది, దాన్ని కొట్టేశారు, ఆ బోర్ని అలాగే వదిలేశారు. కానీ అప్పుడు కొట్టినప్పుడు ఎన్నో లక్షల రూపాయలు విలువ చేసినటువంటి డబ్బులు వృధా చేశారు. ఆ బోరు నిరుపయోగంగా ఉండిపోయింది. ఇప్పుడు అది ఎవరికి చెందకుండా ఉండిపోయింది, దేనికి ఉపయోగం లేదు, దాన్ని కూడా అలా వదిలేశారు. మరి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి పాలన వచ్చిందని, చాలా అద్భుతమైన సంక్షేమం జరుగుతుంది అని ఇక్కడ లబ్ధిదారులు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకా చాలా విషయాలు చేబ్రోల నుంచి ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను, రండి. అలాగే ఈ చేబ్రోలు జగనన్న కాలనీల గురించి అప్పుడు ప్రభుత్వంలో వైసీపీ నాయకత్వంలో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. ఈ నాయకులను అడుగుదాం. ఏమంటే మీరు చెప్పండి, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మీరు పనిచేశారు, పనిచేసిన సందర్భంలో ఈ కాలనీ ఎందుకు పూర్తిగా చేయలేకపోయారు, అసంపూర్తిగా ఎందుకు మిగిలిపోయింది? 2021లోనే ఇక్కడ చాలా గట్టిగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి ఇక్కడ పెద్ద మీటింగ్ అరేంజ్ చేయడం, ఇక్కడ స్థలాలు ఇస్తున్నామని చెప్పగానే ఇక్కడ ప్రజలు ఎవరో కూడా మాకు ఇక్కడ స్థలాలు వద్దు, ఇక్కడ మేము ఇక్కడ కాపురం కూడా చేయలేము, ఇటువంటి స్థలాలు అంటే అలా కాదు, మీకు ఈ స్థలాలు తీసుకోండి, మేము అన్నీ చేస్తాం అని గతంలో వైసీపీ నాయకులు చెప్పడం, వాళ్ళు భయపెట్టడం వల్ల అందరూ కూడా ఇక్కడ లేకపోతే ఆ రోజే ఇక్కడ ధర్నా పెడదామని గ్రామస్తులు అందరూ చూశారు. ఇక్కడ లోకల్ నాయకులు ఈ గ్రామస్తులందరినీ బెదిరించడం, మీరు కావాలితే తీసుకోండి లేకపోతే లేదు, ఇక్కడే మేము కట్టించి ఇస్తాం స్థలాలు, ఇల్లు కట్టించి ఇస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. అంటే సత్యబాబు గారు, ఇప్పుడు మీరు ఇళ్ల పట్టాలు పంచిపెట్టారు, పూర్తిగా ఆ పంచిపెట్టిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా చూపించలేదు అన్న అపవాదం ఉంది, దానికి ఏమంటారు? ఇళ్ల స్థలాలు చూపించారు, తర్వాత పట్టాలు కూడా అందరికీ ఇవ్వలేదండి, కొద్దిమందికి ఇచ్చారు. ఇచ్చినా సరే ఎవరో కూడా ఇక్కడ అందుబాటులో ఈ స్థలాలు ఎవరికి అందుబాటులో లేవండి. చేబ్రోలు గ్రామానికి హైవే రోడ్డుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడికి రావడానికి కూడా సౌకర్యాలు లేవు. పొంత రోడ్డు కూడా చాలా దురదృష్టకరంగా ఉందండి. అందుకని ఎవరో కూడా ఈ స్థలాల మీద గ్రామస్తులు వ్యతిరేకించారండి. ఇంకా చాలా విషయాలు అయితే చేబ్రోలను పట్టి పీడిస్తున్నాయి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, రండి. అలాగే ఇక్కడ చేబ్రోల్లో మరొక సైట్ ఉంది, జగనన్న ఇళ్ల సైటు. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదంతా 11 ఎకరాలట. ఈ 11 ఎకరాల్లో పూర్తిగా ఒక 2 ఎకరాల పామాయిల్ తోట ఉంది. ఆ పామాయిల్ తోటలో వచ్చే ఫలసాయం పంచాయతీకి వస్తుందా అంటే పంచాయతీకి రావడం లేదు. అలాగే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఒకటే, మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదండి, అసలు ఆ స్థలాల్లో ఎన్ని ఎకరాలు ఉందో ఏంటో కూడా మాకు తెలియదు, ఎవరెవరికి ఇచ్చారో తెలియదు అని చెప్పడం కూడా జరిగింది. అంటే
గత 5 సంవత్సరాల నుంచి ఈ 2 ఎకరాల ఫలసాయం కూడా ఎవరు అండర్టేకింగ్లో ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. మరి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇందాక అదే వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక నాయకుడు కూడా మనకి చెప్పడం జరిగింది, ఏమండి ఇళ్ల పట్టాలు కూడా పూర్తిగా ఇవ్వలేదని. అంటే దీన్ని కూడా పూర్తిగా ఇచ్చుండ్రనే మాటలు అయితే వినబడుతున్నాయి. ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, మీ ఊర్లో ఎన్ని ఎకరాలు ఇది, అసలు జరిగింది ఏం జరిగింది? మొత్తం మా ఊర్లో ఇళ్ల స్థలాలు 2 బిట్ల కింద ఇచ్చారండి. ఒకటి జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గరలో, అది గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఇప్పుడున్నది మాత్రం ఇంచుమించుగా ఆ హౌస్ సైడ్లకి దీనికి మధ్యలో ఇంచుమించుగా ఇదో 2 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఏ విధమైన సౌకర్యాలు లేని చోట ఇళ్ల స్థలాలు ఎంపిక చేశారని లబ్ధిదారులు ఇంట్రెస్ట్ చూపించలేదు. అలా ఇంట్రెస్ట్ చూపించిన చోట కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఒక 8 హౌసులు చూశారు. ఆ 8 కాకుండా మిగతా లబ్ధిదారులు అందరితో కూడా బలవంతపు శంకుస్థాపనలు చేసి బలవంతంగా మేమే కొబ్బరికాయలు కొంటాం, మేమే జాకెట్ ముక్కలు ఇస్తాం, మేమే కొత్త బట్టలు ఇస్తామని ఏదో నాయకుల దగ్గర లబ్ధి పొందడానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు బలవంతంగా శంకుస్థాపనలు చేయించి బలవంతంగా ఇల్లు కట్టించారు. ఈ రోజున ఏ సౌకర్యాలు లేవు. అలాగే ఇప్పుడు మన విజువల్లో కూడా చూస్తున్నాం, ఇక్కడ మరి ఆల్రెడీ మీరు చూపించి ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ పామెల తోట ఫలసాయం ఎవరు తింటున్నారు ఏంటో తెలియదు. ఇక్కడ ఉన్న ఇది కూడా ఇటు చెందుతి గ్రామానికి ఇటు కోల్డ్ ఫారం, ఇక్కడ ఉన్న సౌకర్యాలే కాకుండా ఇక్కడ ఒకవేళ లబ్ధిదారులు వచ్చి హౌస్ సైడ్లు చూపించినా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా లేదు. ఓ పక్కన హై టెన్షన్ వైర్లు, ఇది సుమారు అంటే ఇప్పుడు మీరన్న మాటలో చూస్తే ఇప్పుడు లబ్ధిదారులకి భూమి పూర్తిగా ఇవ్వలేదని అంటున్నారు. ఇప్పుడు పామాయిల్ తోట ఫలసాయం ఇంకా పంచాయతీకి రావట్లేదని సెక్రటరీ అంటున్నారు. అది ఎన్ని ఎకరాలు ఉండొచ్చండి? పామాయిల్ తోట ఇంచుమించుగా అది ములుకూరు కాశీ విశ్వనాథం గారిది. మా గ్రామంలో 2 ఎకరాలు, దాంట్లో బోర్వెల్ అవన్నీ ఏర్పాట్లు ఉండేవి. ఆ బోర్వెల్ రైతు తీసేసుకున్నా కానీ గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసాడు. అది 2 ఎకరాలు చిల్లరది. ఆ పామాయిల్ తోట ఫలసాయం ఎవరు తింటున్నాను అప్పుడు ఇప్పుడు వరకు కూడా ఉన్నటువంటి వైసీపీ నాయకులకే తెలియాలి అది. కానీ అది యాక్చువల్గా జరగాల్సింది ఏంటంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ పంచాయతీ సిబ్బంది కలిసి పామాయిల్ తోట శుభ్రంగా కోలమట్టం చేసి దానికి లబ్ధిదారులకి వీలుగా ఉండేట్లయితే ఫిల్లింగ్ చేయాలి. అలాంటి ఫిల్లింగ్ చేయడానికి మా ఊర్లో నిజానికి వచ్చి మట్టి కూడా లేని పరిస్థితి అయిపోయింది. ఆ మట్టి అందుకని మట్టి ఎక్కడి నుంచో తెచ్చి పొయ్యాలన్న భయంతో వదిలేశారు. మరి ఏం చేశారు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఫిల్లింగ్ అయితే చేయలేదు. లబ్ధిదారులకి ఈ నెంబర్ ప్లాట్ నీదే అని కూడా ఎవరికి చూపించలేదు ఇప్పటికి కూడా. అంటే ఇప్పటికి ఇంకా పంచాయతీ వాళ్ళు ఈ జగనన్న ఇల్లు ఇచ్చే పట్టా బుక్కులు కూడా రాలేదు. బుక్కులు ఇచ్చారు కానీ లబ్ధిదారులు ఎవరికి ఈ ఫ్లాట్ నీది అని ఎవరికి చూపించలేదు. ఈ ఫ్లాట్ నీది ఇక్కడ ఇల్లు కట్టుకొని కూడా చూపించలేదు. ఒకవేళ ఒక చోట చూపించినా అది ఊరికి దూరంగా ఉండి లబ్ధిదారులు వ్యతిరేకించారు. ఆల్రెడీ అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గ్రామంలో ఏదైనా మీటింగ్లు పెట్టినా సరే పాస్బుక్లు పట్టాలు ఇచ్చిన పట్టాలు పట్టుకెళ్ళడం, పట్టాలు నకలు జిరాక్స్లు తీసి తగలెట్టడం చాలా. అంటే ఇప్పుడు మీరు మా అన్న మాటల్లో ఇది 2 ఎకరాల పామాయిల్ తోట ఉంటుంది అని అన్నారు. 2 ఎకరాల పామాయిల్ తోట అంటే నాకు తెలిసి ఇంచుమించు 15 రోజులకి 20 రోజులకి ఒక కోత వచ్చినా ఒక కోతకి ఇంచుమించు 15,000 20,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఇంకా పైన వస్తుంది, సుమారు 30-40 వేలు వస్తుంది. ఏంటి అది మంచి యవనంలో ఉన్న తోట. అంటే 30-40 వేల రూపాయలు ఒక 15 రోజులకు వస్తుందని అంటే ఒక 80,000 రూపాయలు ఒక నెలకు వస్తుంది. అంటే ఈ ఇళ్ల పట్టాలు అంటే ఈ స్థలాలు కొని ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇది 2021లో తీసుకున్నారు. ఇక్కడ 2021 నుంచి ఇప్పుడు 24 ఇప్పుడు వరకు అయితే లీడింగ్లో ఎవరుంటే ఇంకా వాళ్ళే చేయాలి. అది ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇంక దేవుడికే తెలియాలి. ఎవరో పేరెట్టి చెప్పడం విన్నారు కదండి. అంటే ఇది ఇక్కడ 11 ఎకరాలు, ఈ 11 ఎకరాలు కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మీకు నా దూరంగా కనపడుతుంది చూసారా, అది పామాయిల్ తోట అనమాట. చాలా బాగున్న తోట. అది ఇంచుమించు 15 రోజులకు ఒకసారి క్రాఫ్కి వస్తుంది. అది క్రాఫ్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 15 రోజులకు వస్తుంది. అంటే ఒక నెలకు వచ్చి 80,000 రూపాయలు ఆదాయం అయితే వస్తుంది. ఈ ఆదాయం మీరు ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు 2021 నుంచి ఆ ఇళ్ల స్థలాలు కొన్నారు. ఆ 2021 నుంచి లెక్కేసుకుంటే ఇంచుమించుగా మనకు 36 నెలల ఆదాయం అయితే ఏమైందో తెలియని పరిస్థితి కనపడుతూ ఉంది. 36 నెలల నుంచి అంటే 36,80,000 రూపాయలు. పంచాయతీ సెక్రటరీ గారు అయితే నా పరిధిలో లేదని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకు కూడా పంచాయతీ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదట. మరి ఈ ఆదాయం ఎక్కడికి పోతుంది, మరి అలాగే ఈ ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఏమైపోయారు, వాళ్ళకి ఇచ్చామన్న పేరే ఎందుకు మిగిలింది, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి సవాల్ చేస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా బ్రతుకులన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటాయి, మాకు అనుకున్నది సాధిస్తాము, ఆ బాస్కి చెప్పి మేము అన్నీ కూడా పొందుతాము, అతను మాకు చేయడానికే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు, గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నారు, వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉన్నారు. మరి ఇక్కడ ఈ ఫలసాయం గురించి అయితే ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం పోయిన ప్రభుత్వ అధికారులు కానివ్వండి లేదా పోయిన ప్రభుత్వ నాయకులను కానివ్వండి ప్రశ్నించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ప్రశ్నించాల్సిన సమయం కూడా వచ్చింది. మరి ప్రైమ్ 9 ఇన్వెస్టిగేషన్లో అలాగే ప్రైమ్ 9 న్యూస్ ఎన్నో విషయాలను బయటికి తీసుకొస్తుంది. ఇంకా చేబ్రోలు గ్రామం నుంచి ఎన్నో విషయాలు మీ ముందు అయితే ఉంచడం జరుగుతుంది.
చూశారు కదండి చేబ్రోలు నియోజకవర్గంలోని ప్రజల దుర్భర పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను తీరుస్తుందని ప్రైమ్ 9 తరఫున కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. నమస్తే.